ప్రపంచంలో అన్ని ప్రేమల్లో కంటే తల్లి ప్రేమ అనేది చాలా ప్రత్యేకమైనదండి. కానీ ఒక కసాయి తల్లి కన్న కొడుకుని అంటే ఒక పసికందుని అభం శుభం తెలియని ఒక పసికందుని 2 నెలల ఒక అబ్బాయిని ఏడుస్తున్నాడని చెప్పేసి కాళ్ళను కట్టేసి నోట్లో గుడ్డలు కుట్టేసి పొయ్యిలో వేసి కాల్చి చంపేసిందండి ఆ కసాయి తల్లి. ఇది ఎక్కడో కాదు జరిగింది, మన భాగ్యనగరంలోనే జరిగింది. ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. రాజేందర్ అండ్ మమత ఇద్దరు దంపతులు, వాళ్ళ ప్రాపర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఒక నెల రోజుల క్రితం కూలీ పనుల కోసమని బౌరంపేట్ హైదరాబాద్కి వచ్చారు. అక్కడ ఒక అపార్ట్మెంట్, బౌరంపేటలో ఒక కన్స్ట్రక్షన్ సైట్, అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అక్కడ కూలీ పని చేసుకోవడం కోసమని అక్కడే షెల్టర్ తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు ఒక 1 మంత్ నుంచి. సో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక బాబునైతే కన్నారు. సూర్య ఆ అబ్బాయి పేరు. 2 నెలల పసికందు. అలా జీవనం సాగిస్తున్న టైంలో రాజేందర్ ఇంట్లో లేడు. అబ్బాయి బాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఏడుపు ఆపడానికి ఫస్ట్ నోట్లో గుడ్డలు కుట్టేసింది అనమాట. అప్పుడు కూడా ఏడుపు ఆపకపోతే కాళ్ళని కట్టేసింది. కాళ్ళని కట్టేసిన తర్వాత అప్పుడు కూడా ఏడుపు ఆపకపోతే పొయ్యిలో వేసి కాల్చి చంపేసిందండి ఆ కసాయి తల్లి. మేబీ మరి తనకు మానసిక పరిస్థితి బాగలేదా, తెలివి ఉండి చేసిందా, తెలివి లేకుండా చేసిందా మనకు తెలియదు. కానీ మొత్తానికైతే అలాంటి ఒక దారుణమైన పరిస్థితి అయితే అయ్యింది. చుట్టుపక్కల జనాలకి డౌట్ వచ్చి ఎందుకు ఇన్ని పొగలు వస్తున్నాయని చెప్పేసి వచ్చి చూస్తే స్థానికులు మొత్తం పొయ్యిలో చనిపోయాడు అబ్బాయి. పాపం, మనసు ఎలా ఒప్పుతుందండి? పిల్లల్ని పోషించడానికి చేత కానప్పుడు కనగలుగుతుందండి, అసలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇంకా పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ మమతనైతే కస్టడీలోకి తీసుకున్నారు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయండి. అంటే ఒక సొంత తల్లి దగ్గర కూడా ఇలాంటి దారుణాలు చేసినప్పుడు కన్న తల్లి మీద కూడా మన దగ్గర ఒక సెక్యూర్ అనేది లేదు అనిపిస్తుంది, ఇలాంటి ఒక రాక్షసుల మధ్యలో. సో రెండో ఇన్సిడెంట్ అండి, తిరుపతిలో జరిగింది. ఇది ఆటోనగర్లో. అమ్మాయి పేరు వచ్చేసి ఆశాలత. కొన్ని సంవత్సరాల క్రితం అయితే పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత 3 సంవత్సరాల అమ్మాయి పుట్టింది వాళ్ళకి. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్యలో ఏదో గొడవలు మనస్తాపాలు వచ్చి విడిపోయారు. మొత్తానికైతే డైవర్స్ తీసుకున్నారు. సో ఆ 3 సంవత్సరాల పాపని తిని చూసుకుంటూ కొన్ని రోజులు జీవనం అయితే సాగించింది. అలా ఆ క్రమంలో ఒక రెడ్డి కుమార్ అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. 16 సంవత్సరాల్లో కదా వీళ్ళు, లేత లేత వయసు కదా, ప్రేమించుకుందామని ఒక ఆశ పుట్టినట్టుంది. మొగుడు లేడు ఎలాగో. తినకు ఇంట్లో పప్పు నచ్చక బయట బిర్యానీ నచ్చినట్టుంది. ఆ రెడ్డి కుమార్ అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తనని స్నేహం అనుకున్నట్టున్నది. స్నేహము, పెళ్ళి, ప్రేమ ఇవన్నీ వచ్చినాయి. ఇంకా మొత్తానికైతే వివాహేతర సంబంధం పెట్టుకుంది అతనితో. ఈ అతనితో మాట్లాడడానికి, కలవడానికి 3 సంవత్సరాల పాప అడ్డం వచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయిని, ఆ 3 సంవత్సరాల పసికందుని తీసుకెళ్ళి తిరుపతి శివార్లలో ఒక ఇసుకలో తవ్వి చంపేసి అందులో పూడ్చిపెట్టేసింది. ఏం తెలియదానిలాగా మహానటి డ్రామాలు ఆడింది. మా పాప మిస్ అయిందని చెప్పేసి చుట్టుపక్కల చెప్తే చుట్టూ వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంక పోలీసులు ఎంత హుషారంటారు తెలుసు కదా, పేగులు లెక్క పెట్టేస్తారు. ఇంకా సీసీ కెమెరా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ, సీసీ ఫుటేజ్లు చూస్తే కన్న తల్లి తీసుకొని వెళ్ళి అక్కడ పూడ్చిపెట్టిందని చెప్పేసి కస్టడీలో తెలింది. సో అలా చంపమని చెప్పింది కూడా తన లవర్ అంట. ముఖ్యమంత్రి కదా, ఆయన ఏం చెప్తే అది వింటుంది. ఈమె సిగ్గుండాలి కొంచెం ఆయన. ఆ రెడ్డి కుమార్ వచ్చేసి చెప్పాడంట, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే పసిబిడ్డ అనేది నాకు ఉండకూడదు అని చెప్తే ఇంకా చంపేసింది అనమాట. పిల్లని చంపేసి మీరు సుఖంగా బతుకుతారు, ఇప్పుడు జైల్లో వెళ్ళి డ్యాన్స్ వేయండి. ఇదండి రెండో కేసు అయితే. థర్డ్ ఇన్సిడెంట్ వచ్చేసి IIIT బాసరాలో జరిగిందండి. అమ్మాయి పేరు వచ్చేసి వసంత, ఇంజనీరింగ్ చేస్తుంది. గణేష్ నాయక్ అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత గణేష్ నాయక్ ఆమెను లవ్ చేస్తున్నాడు. ఒకరోజు ప్రపోజ్ చేయాలని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే తను నిరాకరించింది. నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నిరాకరించింది. అయితే తను ఆ రోజు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి మనస్తాపంతో గురయ్యి ఇట్లా అమ్మాయి నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదన్నదని చెప్పేసి ఉరేసి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. సరే, గణేష్ నాయక్ చనిపోయిన వార్త వసంతకు తెలిసింది.
సో తను కూడా హాస్టల్ గదిలోన సూసైడ్ చేసుకుంది. అంటే నా వల్లనే ఒక ప్రాణం బలైంది, నేనే తన చావుకు కారణం అని చెప్పేసి తను కూడా సూసైడ్ చేసుకుంది. ప్రాణాలు ఇంత ఈజీగా తీసుకుంటున్నారంటే, అంటే 70-80 సంవత్సరాలు బతకాల్సిన జీవితాలు చిన్న చిన్న కారణాలకి ప్రాణాలు తీసుకుంటున్నారండి. యువత చాలా జాగ్రత్త ఉండండి జనరేషన్లో. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీకోసం ఈ వీడియోలు చేస్తూనే ఉన్నాను, ప్రతిసారి చేస్తున్నాను, కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది, ఇంకా మారరు జనాలు. ఫోర్త్ ఇన్సిడెంట్ వచ్చేసి నిజామాబాద్లో జరిగింది, నిన్ననే అనుకుంటా. నిజామాబాద్ అజయ్ అని ఒక యువకుడు చెవి నొప్పి ఉందని చెప్పేసి దగ్గరలో ఉన్న ద్వారకా ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళాడు. ద్వారకా ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఉండి ఈ చెవి నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్పారండి. సరే అని చెప్పేసి తను కూడా ఓకే అన్నాడు. ఇంకా లోపల తీసుకొని వెళ్ళి మొత్తం మంది డోస్ ఇచ్చారు. ఆపరేషన్ చేయాలంటే డోస్ ఇవ్వాలి కదా. అతనికి డోసు ఎక్కువ ఇవ్వడంతో అక్కడికక్కడ చనిపోయాడు పాపం. ఇంకా తనతో ఫ్యామిలీ మెంబర్స్, స్థానికులు అందరూ కలిసి హాస్పిటల్పై దాడి చేశారు. వచ్చేటప్పుడు బాగున్నాడు, హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా సడన్గా చనిపోవడం కూడా మాకు నమ్మశక్యం లేదని చెప్పేసి డెడ్ బాడీతోనే అక్కడే చాలా ఇష్యూ చేశారు. సో మొత్తానికైతే జనాలు మీరు జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఒక తెలియని హాస్పిటల్స్ డైరెక్ట్గా ఏం తెలియని వాళ్ళు వెళ్ళకండి. ప్రతి చిన్న డిసీజ్కి కూడా ఆపరేషన్ చేయాలి భయపెడతారు జనాన్ని. హాస్పిటల్ చాలామంది క్యాచ్ చేసుకుంటున్నారు వాళ్ళ వీక్నెస్ని ఆడుకొని. ఎందుకంటే మనం ప్రాణం పోతుందంటే ఎవరైనా సరే ముందుకు వచ్చి ఎంత లక్షలైనా ఖర్చు పెడతారని హాస్పిటల్ యాజమాన్యానికి తెలుసు. అట్లా అని చెప్పేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మరి చిన్న చిన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుండా నలుగురిని రిఫరెన్సెస్ తీసుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలా రిఫరెన్స్ తీసుకొని వెళ్ళిపోండి. ముక్కు మొహం తెలియని హాస్పిటల్లోకి వెళ్ళి ఆ డాక్టర్లు ఒక మాట చెప్పగానే మీరు గుడ్డిగా నమ్మి ప్రాణాల మీద తెచ్చుకోకండి.